ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అదేంటి సార్, ఉన్నట్టుండి నీళ్ళల్లో సడన్ గా మునిగిపోయినంత ఈజీగా చెప్తున్నారు. అలా ఎలా మాయమైంది సార్? ఒక ప్లేస్లో ఇది జరిగిందయ్యా రాంసుబ్బు. ఆ ఒక్క ప్లేసే సుందరి ఎవరిని కలిసిందనేది నాకు తెలియలేదు. చాలా గొప్ప అవకాశం సార్. అంత దూరం పోయి ఏమీ తెలుసుకోకుండా రావడం అంటే కాశీకెళ్ళి గోచితో వచ్చినట్టుగానే ఉంది సార్. తనకేదో బలమైన ఇన్ఫర్మేషన్ దొరికినట్టుందయ్యా అని మీరెలా అనుకుంటున్నారు సార్? ఆ సావిత్రమ్మతో గుడ్ న్యూస్ అమ్మా అని ఏదో చెప్పబోయి సడన్ గా చెప్పడం ఆపేసింది. వై? బహుశా అది నన్ను కనిపెట్టుంటుందనుకుంటాను. ఏంటి సార్ మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఏదేదో చెప్పుకొస్తున్నారు కానీ అసలు మ్యాటర్ తుస్సుమనిపిస్తున్నారు. తాడిపత్రికి సుందరి ఎందుకు వెళ్ళిందో, ఎవరిని కలిసి వచ్చిందో కనిపెట్టలేకపోయారు. ఇక్కడేమో ఆ సుందరి అలర్ట్గా ఉండి తనను ఎవరు కనిపెడుతున్నారో అని మిమ్మల్ని కనిపెట్టేసింది. అందుకే ఫైనల్గా ఏమంటారు సార్? ఏదైతే తాడిపత్రిలో సుందరికి తెలిసిందో అది మనకి తెలియాలి. ఓకే, ఇంకా ఇంకే ఉందయ్యా. ఎందుకు సార్ కోపడతారు? కోపడికేం చేయాలయ్యా? ఢిల్లీ వెళ్ళిన ఏసీపీ కిరణ్మయి కూడా వచ్చేస్తుందంట. రానివ్వండి సార్. ఈ సారం వస్తే వస్తే అప్పుడు మనకి మందులోకి స్టఫ్ తెచ్చింది కదా సార్. ఈసారి నేను ఏకంగా మందే ఇచ్చి మన జోలికి రావద్దంటాను. ఎందుకు కొట్టారని అడగలేండి సార్, నాకు అర్థమైపోయింది. ఆ కిరణ్మయి సుందరి ఇద్దరు కలిశారంటే మీ పని మిక్సీలో వేసినట్టే సార్. సుందరి, బాబాయ్ రండి కూర్చోండి. బాబాయ్ కాఫీ తీసుకొస్తాను. కాఫీలు టీలు తర్వాత కానీ నేను నీతో మాట్లాడాలి. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఏంటి బాబాయ్ చెప్పండి. అను లోపలుంది, పిలవనా? అను రాకముందే నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వెందుకు తాడిపత్రి వెళ్ళావు? మీకెలా తెలుసు? నాకెలాగో తెలుసు. తాడిపత్రి ఎందుకు వెళ్ళావో చెప్పు. అంటే పల్లవి పేరెంట్స్ ఎవరో తెలుసుకుని వాళ్ళకి ఆస్తి మొత్తం అప్పజెప్పాలి, అనుని రోడ్డు మీద పడేలా చెయ్యాలి. ఇదేగా నీ ప్లాను? అను నీ పట్ల అంత తప్పేం చేసింది? ప్రాపర్టీ మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలనుకున్నావు. ఎందుకు? నువ్వు ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా పల్లవి పేరెంట్స్ గురించి తెలుసుకోవాలని రిస్క్ చేసి మరీ వెళ్ళావే. ఏ అనుకి ఆస్తి ఉండకూడదా? నిజానికి ఆస్తికి వారసురాలు అనునే కదా. సరే, ఆ విషయం పక్కన పెడితే ఆ చంటిదానికి 18 ఏళ్ళు నిండే వరకు దాని పేరు మీద ఆస్తి ఉండనివ్వు. అంతేగాని వాళ్ళ పేరెంట్స్ ని వెతికి మరి వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పాలనుకుంటున్నావు ఎందుకు? బాబాయ్ అసలు విషయం ఏంటంటే, చూడు, పాత చీరల అను పని మనిషిలా ఎలా ఉందో. బాబాయ్ ఏమైంది? వచ్చి రాగానే నన్ను నిన్నేసి మాట్లాడుతున్నారు. అమ్మా అను, ఇలా రామ్మా. నన్ను పిలుస్తున్నారేంటి? ఏంటమ్మా అను నువ్వు? ఈ పాత చీర, మెళ్ళో ఆ తాడు నీకేం తక్కువ ఇలా ఉంటున్నావు? బాబాయ్కి ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సుందరి మీద కోప్పడుతూ నాకు మంచు చెప్తున్నాడంటే మనం బాబాయి చెప్పేది వినాలి. ఇక నుంచి నువ్వు ఈ అవతారంలో ఉండొద్దు, తీసేసే. నువ్విలా ఉండబట్టే ఇలాంటి వాళ్ళంతా రెచ్చిపోతున్నారు. ఇదేంటి? తను పాత చీర కట్టుకుంటే బాబాయ్ నన్నెందుకు అంటున్నారు? తనని కొత్త చీర కట్టుకోమంటే సరిపోతుంది కదా.
అమ్మా ఇక నుంచి నువ్వు ఎప్పట్లాగే కొత్త శారీస్ కట్టుకోవాలి. మేడం గారికి కోపమేమో బాబాయ్. ఎవరిని పట్టించుకోవద్దు. ఈ ప్రాపర్టీ నీది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా దీనికి వారసురాలివి నువ్వే. ఎవరేం చేస్తారో చూస్తాను. వెళ్ళమ్మా. ఎందుకు బాబాయ్ అలా ఆవేశపడుతున్నారు? 100% ఈ ప్రాపర్టీ అనుదే. అనుదే అని నువ్వు అనుకునుంటే నువ్వు పల్లవి పేరెంట్స్ కోసమని వెతుక్కుంటూ తాడిపత్రి వరకు వెళ్లేదానివి కాదు. ఇది కుట్ర కాదా? దేనికి వెళ్ళావు? చెప్పాల్సిన అవసరం లేదు బాబాయ్. నువ్విలా నన్నేమనకుండా క్రిమినల్లా నిలదీయకుండా ఉంటే చెప్పేదాన్ని. నువ్వు ఈ మధ్య నన్ను బయటి మనిషిలా పరాయిదాన్లా చూస్తున్నావు. ఇదివరకటి సుందర్లా చూడడం లేదు బాబాయ్. నేనింకా ఎన్ని బాధలను పడాలి? నాకు ఇవన్నీ అనవసరం అమ్మా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఈ ఆస్తి అంతా అనుదే అని. ఓకే, ఇదే మాట మీద ఉండు. ఉంటా బాబాయ్, కానీ నువ్వు టెన్షన్ పడకు. ఈ ఆస్తి కొంతకాలం వరకు పల్లవి పేరు మీద ఉంటేనే అందరికీ మంచిది. అనుని ప్రేమించు, కానీ నన్నెందుకు ద్వేషిస్తున్నావు బాబాయ్? ఈ రామసుబ్బు చెప్పే విషయం ఏదో పూర్తిగా చెప్పడు. సగం చెప్పి టెన్షన్లో పెట్టేస్తాడు. నన్ను ఇక్కడికి రమ్మని తను రావాలి కదా. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. రామసుబ్బు ఏంటి చస్తి బతికి తినిరా అన్నట్టుగా అలా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. సార్ పారిపోండి సార్, పారిపోండి సార్, పారిపోండి. ఏంటయ్యా రామసుబ్బు, ఏమైంది? 100 మీటర్ పరుగు పందెంలో అలా పరిగెట్టుకుంటూ వస్తున్నావు. నేను పరిగెత్తుకు రావడమా మీకు అలా అనిపించిందా సార్? నాకెలా ఉందంటే 10 పిచ్చి కుక్కలు ఒకేసారి వెంట పడుతున్నట్టుగా ఉంది. ఆ వార్త విన్న దగ్గర నుంచి. ఏంటయ్యా ఆ వార్త? ఆ వార్త చెప్తాను కానీ అది వినగానే మీరు ఇక్కడ ఉండొద్దు సార్. వెంటనే పారిపోవాలి. బతికుంటే బలుసాగైనా తినొచ్చు, ప్రాణాలతో ఉంటే. ఏమైందయ్యా రామసుబ్బు, ఏంటి నిన్ను అంతలా బాధ పెట్టిన వార్త? సార్, కిరణ్మయి రాగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తుందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అవును సార్, మా ఫ్రెండ్ కానిస్టేబుల్ ఉండేవాడు కదా, వాడిచ్చిన గ్యారంటీ ఇన్ఫర్మేషన్ సార్. నాకు ఆ సిమ్టమ్స్ కనిపించాయి. కనిపించాయా? ఎస్. ఎప్పుడైతే ఆ సుందరి తాడిపత్రికి వెళ్ళిందో ఏవో బలమైన పన్నాగాల్ని పన్నుతున్నారని అర్థమవుతుంది. నువ్వన్నట్టు ఆ కిరణ్మయి రాగానే నా మీదనే ఫోకస్ పెట్టబోతుందని అర్థమవుతుంది. కార్తీక్ అంటే కలర్ఫుల్ లైఫే కాదు, కన్నింగ్ స్టోరీ కూడా ఉంటుందని ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలిసేలా చేస్తా. సార్, ఎందుకు కొట్టారు సార్? ఈ తాటాకు చప్పుళ్ల బెదిరింపులుగానా పారిపోండి సార్, పారిపోండి సార్ అని పరిగెత్తుకుంటూ వచ్చావు? చెప్తా. అదేంటమ్మా బాబాయ్ అను మేడం విషయంలో ఎందుకు తలదూరుస్తున్నారు? ఏమో సుందరి, నాకు కూడా అనిపించింది. మీ బాబాయ్ గురించి నేను ఎక్కువగా ఆలోచించలేకపోయాను. పల్లవి పేరెంట్స్ గురించి, నేను తాడిపత్రి వెళ్ళిన విషయం గురించి అడుగుతున్నారు. ఈ విషయాలన్నీ మీకెందుకు బాబాయ్? నేను చూసుకుంటాను అంటే ఏమంటున్నాడో తెలుసా అమ్మా? ఏమంటున్నాడు? అను ఆస్తి పల్లవి పేరు మీద ఉంది. రేపు నిజమైన పేరెంట్స్ వస్తే అను పరిస్థితి ఏం కావాలి అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటమ్మా? అర్థమేంటి అర్థం? ఆయన అను గురించి, ఆస్తి గురించి అడగడానికి అను ఆస్తి లేకుండా రోడ్డు మీద పడుతుందని తన సొంత కూతురు గురించి ఆలోచించినట్టుగా ఆలోచిస్తున్నాడు.